2 రోజుల క్రితం అనంతపురం నగరంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు నాతో పాటి దాదాపు 23 మంది ముఖ్యమైనటువంటి మా పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి సంబంధించి ఒకసారి వాస్తవాలని, జరుగుతున్నటువంటి పరిస్థితులని, మా పార్టీ నాయకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడిని దాదు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని మేమంతా ఖండిస్తూ, ఆ రోజున దాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే బాధపడతా ఉంటే అతనికి మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడానికి, అదేవిధంగా సంబంధిత స్టేషన్ అధికారులతో చర్చించి అబ్బాయికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయటంలో మేమందరం కలిసి కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళటంతోనే అక్కడ ఉన్నటువంటి సిఐలు, ఆ స్టేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్తో సహా అందరూ కనుక మేమేదో తప్పు చేశాం, ఏదో పాపం చేసినట్లు మా పైన చాలా దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. అదే సందర్భంలో బాధితుని పక్షాన మేము నిరసన తెలియజేయాలి, మాకు న్యాయం జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వకపోయినా అక్కడే కూర్చొని మా నిరసన తెలియజేసేటువంటి క్రమంలో అనంతపురం నగరానికి సంబంధించినటువంటి మరికొంతమంది సిఐలు కూడా వచ్చి రావడంతోనే మేమేదో తీవ్రవాదులం అన్నట్లుగా, ఏదో రౌడీలం అన్నట్లుగా, లేదంటే సంఘ విద్రోహ శక్తులం అన్నట్లుగా ఇష్టం వచ్చినటువంటి మాటలు. ఒకరేమో 200 మందిని దించుతా అంటారు ఇక్కడే, మరొకరేమో కొడకల్లారా కాల్చి పడేస్తానంటారు. మేమేదో బాధితుల పక్షాన మాట్లాడడానికి మేము వెళ్తే ఏంది జరుగుతుందిరా స్వామి ఈ రాష్ట్రంలో, ఈ స్టేషన్ దగ్గర ఏందో అంటే ఒక పక్కన ఆలోచన చేస్తూ ఉన్నాం. అరే పొరపాటుగా ఏమన్నా ఇక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్ అనేటటువంటిది ప్రజల ఆస్తినా? మాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్లన్నీ ప్రజల ఆస్తి, ప్రజల హక్కుగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సమస్యల పైన కావచ్చు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు పోలీస్ స్టేషన్లకి పోవచ్చు. మరి మాకు తెలియకుండానే ఇక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోలీస్ స్టేషన్లో కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి ఏమన్నా ఇచ్చేసినాడేమో మాకు తెలియనటువంటి భయం ఏర్పడతా ఉంది. ఇది కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసిన పోలీసు వ్యవస్థను కనుక అంటే మేము పోయేదానికి కనుక వీలు లేదు అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఆ రోజు నగరంలో చూశాం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులను గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా 23 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? ఒకవేళ
కేసుల రూపంలోనో లేకపోతే అరెస్టుల రూపంలోనో మీరు భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడేటటువంటి రకం కాదు. మీరు చెప్తా ఉన్నారే ఈ సెక్షన్ 30 యాక్ట్ అనేటటువంటిది కేవలం మా కోసం మాత్రమే పనిచేస్తూ ఉందా, లేకపోతే టీడీపీ నాయకులకు ఏమైనా పనిచేస్తూ ఉందా అనేసి అడిగాం. ఆటోల ర్యాలీలు చేస్తున్నారు, సినిమా ర్యాలీలు చేస్తూ ఉన్నారు, గుంపులుగా టీడీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు లేని 30 యాక్ట్ మా కోసమే వర్తిస్తూ ఉందా? అంటే చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టమా? మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంతమంది అక్కడక్కడ వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో పొట్టేలను కోసుకుంటే అది కూడా నేరం అన్నిట్లో, ఘోరాలు జరిగిపోయినాయన్నిట్లో స్వయంగా రాష్ట్ర హోంమంత్రిని మొదలుకొని ప్రతి ఒక్కరూ మీడియా సందర్భంలోకి వచ్చి రోడ్లపైన మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళుతూ విచక్షణ రహితంగా కొడుతూ అరెస్టులు చేసిన పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కావచ్చు, లేకపోతే సంబంధిత టీడీపీ నాయకుల బర్త్డేల రూపంలో కావచ్చు, వందల మంది సమక్షంలో పొట్టేలను నరికి జంతుబలిని చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోలేదా? ఇదే హిందూపురంలో బాలకృష్ణ గారి చిత్రపటానికి పొట్టేళ్ల తలలన్నీ ఒక దండ మాదిరిగా కట్టడం రాష్ట్రమంతా చూశాం. మరి వారికి లేనటువంటి సెక్షన్లు మాకెందుకు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ పైన ఒక అపకీర్తి, ఒక మచ్చ ఏర్పడబోతూ ఉంది. ఒకవేళ మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ఉంటే అది తాత్కాలికం మాత్రమే. ఈ రాష్ట్రానికే కాదు దేశానికంతా శాశ్వతమైంది భారత రాజ్యాంగం. న్యాయం వైపున నిలబడేటటువంటి పరిస్థితులు కల్పించండి. మీరు పెట్టేటటువంటి కేసులకో, మీరు పెట్టేటువంటి బెదిరింపులకో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుక భయపడడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.